వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖ వైకాపా పార్లమెంట్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో తమ పార్టీకి 175కి 175 సీట్లు వస్తాయని, జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. కౌంటింగ్ జరిగేలోపు పలు సంఘటనలు ప్రత్యర్థులు చేసి వాటిని తమపై రుద్దే కార్యక్రమాలు చేస్తారని, వాటికి కార్యకర్తలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ పార్టీపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని, దానిని ప్రక్కతోవ పట్టించేందుకు ప్రతిపక్షమైన ఉమ్మడి కూటమి అభ్యర్థులు పలు రకాలుగా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు నిదర్శనంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలకు రాజకీయ రంగులను అద్ది ప్రజలకు చూపుతున్న వైనం ఉదాహరణగా తీసుకోవాలని అన్నారు. దీన్ని బట్టి చూస్తే వైకాపా విజయం సాధిస్తుందని తెలుసుకున్న ప్రతిపక్షం ఇలాంటి దిగజారుడు పనులు మాని ప్రచారాలను చేస్తుందని, దానిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారి వారి పరిధుల్లో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసని ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలపై సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత, మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను. మీ కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్ దేనికి నిన్న గవర్నర్ గారిని కలిసామంటే, మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరాల్లో వారి తాలూకా ఎక్స్పీరియన్సు
వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణం ఉండాలని, సోదరభావంతో మెలగాలని నేను నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తాన జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను. 175 దగ్గరికి వస్తాం. ఏం కావాలి చెప్పమ్మా. నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే అన్నీ చెప్తాను, నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి చెప్పు. ఏంటి ఏ భవనాలు? రుషికొండ భవనాలు అదే అధికార కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత ప్రమాణోత్సవం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణోత్సవం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు ఇవి, ఎవరు సొంతం కాదు ఇవి. ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతేగాని నీవి మన సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరవో కాదు ఇవి. మేము 170 రావు, ఈ వరకు అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాబ్లో వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఎక్కడ అక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచన చేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థబోధితో కొంతమంది న్యాయస్థానాలకు వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. దానిపైన బెంచ్ నిర్ణయం.